కీలక పాత్ర పోసినటువంటి వ్యక్తి డాక్టర్ పులమర్తి రవణ గారు. అదేవిధంగా ఆయన దాదాపు 100కి పైగా 200-300 రోజులు జైల్లో ఉండి తెలంగాణ సాధననే ముఖ్యంగా తెలంగాణ కోసమే పోరాడినటువంటి గొప్ప వ్యక్తి మన డాక్టర్ పులమర్తి రవణ గారు. అదేవిధంగా విద్యార్థి ఒక రాజకీయాల వైపు రావాలనంటే అన్నని స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలి. ఆయన కూడా విద్యార్థి దశ నుంచే ఉద్యమాలు ప్రారంభించిండు. ఆ ఉద్యమాల నుంచే కేసీఆర్ పక్క నుండి కేసీఆర్ కంటే గొప్ప స్థాయిలో ఆయన ఉద్యమాలు చేసిండు. ఆ రోజుల్లో విద్యార్థి నాయకుడిగా ఉండి అనేక ప్రదేశాలు జిల్లాల వ్యాప్తంగా మీటింగులు పెట్టి సక్సెస్గా ఈరోజు తెలంగాణ సాధించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మనం రాజకీయ వైపు ముందడుగు వేయాలంటే మన బీజం విద్యార్థి దశ నుంచే ముందుకు కొనసాగాలి. ప్రశ్నించే తత్వాన్ని మనం అలపరచుకోవాలి. కనుక ఈరోజు డాక్టర్ పులమర్తి రవణ పుట్టినరోజు సందర్భంగా అన్నగారికి విద్యార్థి పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ జై డాక్టర్ పులమర్తి రవణ, పులమర్తి రవణ గారి నాయకత్వం, డాక్టర్ పులమర్తి రవణ గారి నాయకత్వం, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ పులమర్తి రవణ గారి నాయకత్వం.